మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 9వ అధ్యాయం 16వ వచనము. ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందుననెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందముగా, సురక్షితముగా దేవుని యొక్క రక్షణ నీడలో భద్రముగా ఉన్నారని తలుస్తూ, దేవుడు మా ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ముందుకు కొనసాగిపోతున్నాము. ఇక్కడ ఆది కాండములో మరి యొక్క ధనస్సు, ఇంద్రధనస్సు మేఘములో నుండునది. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందని వాక్యము సెలవిస్తుంది. మళ్ళీ జలప్రలయం తర్వాత నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నోవహుతో భూమిపైనున్న ప్రాణకోటిని ఇక జలప్రలయంతో నశింపచేయబోనని చేసినటువంటి యొక్క గొప్ప నిత్య నిబంధనకు ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు యొక్క ధనస్సు గుర్తుగా మరి తెలియజేస్తుంది. ఇది దేవుని కృపకు, విశ్వాస సత్యతకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే ఇది ఒక నిబంధన, నిత్య నిబంధన. ఇది తరతరములకు దేవుడు చేసుకున్నటువంటి మరి నిబంధన. ఇది భూమి ఉన్నంత కాలము మరి ఇది నిలిచి ఉంటుంది, చెల్లుతుందని వాక్యము సెలవిస్తుంది. మేఘాలు కమ్మినప్పుడు ఇంద్రధనస్సు మరి మేఘాలు కమ్మినప్పుడు ఆ యొక్క ధనస్సును దేవుడు చూసి తన వాగ్దానాన్ని జలప్రలయంతో భూమిని నాశనం చేయనని జ్ఞాపకం చేసుకునే రీతిగా ఈ వాక్యం చెప్పబడుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, కేవలం మానవులకే కాకుండా భూమి మీద ఉన్న సమస్త ప్రాణకోటికి, సమస్త శరీరులకు ఇది వర్తిస్తుంది ఈ యొక్క నిబంధన. ఇంద్రధనస్సు దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడే స్వయంగా గుర్తు చేసుకునే ఒక జ్ఞాపకంగా, గుర్తుగా ఇది మనకు కనబడుతుంది. ఇంద్రధనుస్సు కనిపించినప్పుడు దేవుడు భూమిని ప్రేమించి తన వాగ్దానం ద్వారా రక్షణ కల్పిస్తున్నాడని మరి అర్థం అవుతుంది దీని ద్వారా. నా ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా ఆదికాండం 9:13 వచనంలో కూడా దేవుడు నోవహుతో చేసిన నిత్య నిబంధనకు ఒడంబడిక గుర్తు జలప్రలయం తర్వాత ఇక ఎన్నడను భూమిని నీటితో నాశనం చేయనని ఇంద్రధనుస్సును మేఘములో ఉంచి తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇది దేవుని యొక్క కృప. నా ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా యెహెజ్కేలు 1:28లో మరి వర్షాకాలమున మేఘములో కనబడు ఇంద్రధనస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ప్రభువ స్వరూప దర్శనము నేను చూచి సాగిలి పడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సింహాసనము చుట్టూ పచ్చిక వర్ణము వంటి క్షపము గల ఇంద్రధనస్సు కనబడెను. పరలోకములో దేవుని సింహాసనము చుట్టూనున్న ఇంద్రధనస్సు నిత్య నిబంధనకు, దేవుని నిరంతర ఆదరణకు గుర్తుగా మనకు కనబడుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఇంద్రధనస్సును దేవుడు నిశ్చలమైన ప్రేమకు సింహం. మేఘాలు అనగా మన జీవితంలో కష్టాలు, బాధలు ఉన్నప్పుడు దేవుని కృప అనే ఇంద్రధనస్సు మనకు కనిపిస్తుందని మనల్ని మర్చిపోకుండా ధైర్యంగా మరి నడిపించడానికి ఒక నిదర్శనంగా, ఇది ఒక సూచనగా మనకు కనబడుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే మరి దేవుని మరి ఆనుకుని ఉన్నారో, దేవుని యొక్క సహవాసంలో మరి నడుస్తున్నారో, మన జీవితంలో మరి అలనాడు చేసినటువంటి వాగ్దానము నోవహు గారికి దేవుడు ఈనాడు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క జనులు, ఆయన యొక్క ప్రవక్తలు, ఆయన యొక్క పూర్వీకులు, మన ముందున్నటువంటి దేవుని సేవకుల ద్వారా, అనేకమైనటువంటి దేవుని ద్వారా ఒక మంచి నిబంధన మనము కలిగి ఉండాలి.
జీవితంలో కృంగిపోకుండా, కృషించిపోకుండా, కష్టాల్లో, నష్టాల్లో ఎంతోమంది వేదన చెందుతూ కలవరపడుతున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, దేవునిపై మన భారాన్ని ఉంచి, ఆ దేవుని వైపు, ఆకాశం వైపు ఉన్నటువంటి ఆ దేవుని వైపు మనం చూసి ఒక నిబంధన చేసుకోవాలి మన జీవితంలో. దేవునితో మనం ఒక నిబంధన ఒడంబడిక చేసుకున్నట్లయితే మన జీవితాలకు శాంతి, సమాధానము, ధైర్యము, ఒక మారు మనస్సు అనేది మన జీవితంలో కలిగినప్పుడు దేవునితో ఒక నిబంధన అనేది మనకి ఏర్పడాలి. ఇక్కడ ఎంతో చక్కటి మేఘంలో కనబడుతున్నటువంటి యొక్క ఇంద్రధనస్సు మేఘంలో చూశారు కదా! ఎంత చక్కటి మరి ఆయన నిత్య నిబంధనగా, జ్ఞాపకముగా దాన్ని చేసి, మరి ఇది తరతరములకు దేవుడు మరి ఇది సూచిస్తుంది. ఈ యొక్క నిత్య నిబంధన. మనము మనుషులతో కాకుండా దేవునితో మనం నిబంధన, స్థిరత్వం కలిగి ఎప్పుడైతే ఉంటామో, మరి నిశ్చలముగా దేవుడు నిలబెడతాడు మనల్ని. నిత్య నిబంధనతో మనం దేవునితో సహవాసం కలిగి నిత్యము నడిస్తే మనకు శాంతి, సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన వాళ్ళారా, నోవహు గారి కుటుంబాన్ని, వారి యొక్క తరాన్ని చూసినట్లయితే ముందు అధ్యాయంలో ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి యొక్క ఆదికాండంలో ఉన్నటువంటి చరిత్ర సారాంశం కూడా వ్యక్తిగతంగా మనం చదివి, మరి దేవుని సేవకుల ద్వారా అందించబడుతున్నటువంటి మాటలు మనము ఆయన యొక్క జీవితాన్ని, దేవుని యొక్క వాక్యాల ద్వారా మనం నెమరు వేసుకుంటే మన జీవితంలో ఆధ్యాత్మికమైన బలము, శక్తి దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తూ, మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.